మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐఎమ్ బోర్న్ ఇన్ రాజస్థాన్ కానీ బ్రాట్ అప్ మొత్తం ఆంధ్రప్రదేశ్. దానిపైన నేను ఐడియాస్ ప్రెజెంట్ చేశాను, యూత్ని ఇన్వాల్వ్ చేయడం. ఇది ఫస్ట్ టైం. ఇట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. సో మై ఐడియా వాస్ దీన్ని స్టేట్ రిప్రజెంటేషన్గా చేయొచ్చు. మోస్ట్ ప్రాబ్లీ యూత్ వెస్టర్న్ కల్చర్కి చాలా అట్రాక్ట్ అవుతున్నాం. ఇండియన్ కల్చర్కి అట్రాక్ట్ చేయడం, లైక్ మైండెడ్ యూత్ని కొంచెం కలెక్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం. కానీ ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఇన్స్పిరేషన్ ఇది తగ్గకూడదు. అక్కడ నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద అవకాశం నాకు దొరుకుతుందా ఫ్యూచర్లో లేదా అని నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. దాంట్లో నాకు ఒక పార్టిసిపేషన్ అని ఛాన్స్ దొరికింది. యూత్లో టాలెంట్ ఉంది, మనం సపోర్ట్ చేయడం లేదు. बाधाएं आती हैं तो आए न छातों से हंसते हंसते कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజస్థాన్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో చదువుకుంటూ ఎన్నో సామాజిక అంశాలపైన తను మాటలు చెప్తూ అదేవిధంగా ఎన్నో ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు రీసెంట్గా వికసిత్ భారత్లో పార్టిసిపేట్ చేసి యూత్ని రిప్రజెంట్ చేస్తూ ప్రధానమంత్రి ముందు తన ఐడియాస్ని షేర్ చేసుకునే అవకాశం కల్పించుకున్న ప్రగతి జైస్వాల్ మనతో ఉంది. సో తనకి అవకాశం ఎలా వచ్చింది, అసలు తన ఎలా ఆలోచిస్తుంది, తన ఐడియాలజీ ఏంటి అనేది తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ప్రగతి, హాయ్. నమస్తే అందరికీ అండ్ నమస్తే మ్యామ్. ఓకే, నువ్వు యాక్చువల్లీ రాజస్థాన్లో పుట్టావు, ఇక్కడ తిరుపతి మీరు వచ్చారు. సో ఎలా ఇక్కడికి రాగలిగారు అండ్ ఏంటి, నువ్వు ఏం చదువుతున్నావు ప్రెజెంట్? సో ఐఎమ్ బోర్న్ ఇన్ రాజస్థాన్ కానీ బ్రాట్ అప్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో. పాస్ట్ 12 years నుంచి నేను తిరుపతిలోనే ఉంటున్నా. రాజస్థాన్ నుంచి తిరుపతికి ఇంకా ఆంధ్రాకి రావడం ఎట్లా అంటే మా నాన్నగారి జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల. సో మా నాన్నగారు సంజయ్ జైస్వాల్, హీ ఈజ్ అ మెడికల్ రిప్రజెంటేటివ్, అండ్ మై మదర్ చంద్రకళ జైస్వాల్, షీ ఈజ్ గృహిణి, హోమ్ మేకర్. సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఆంధ్రాలోనే సెటిల్ అయిపోయాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ ఐడియాలజీని ప్రధానమంత్రి ముందు షేర్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. సో ఈ అవకాశం నీకు ఎలా వచ్చింది? సో థ్యాంక్ యూ మేడం ఫర్ కాంప్లిమెంట్స్ అవన్నీ కోసం. ఫస్ట్ ఏమైందంటే మన యూనివర్సిటీస్ నుంచి మనకు ఒక లింక్ వచ్చింది, అది గవర్నమెంట్ ద్వారా సర్క్యులేట్ అయింది క్విజ్ కోసం. ఆ క్విజ్ ఆన్లైన్ అటెంప్ట్ చేయాలి. దాంట్లో క్విజ్లో ఎంతమంది సెలెక్ట్ అయితే మొత్తం ఇండియా నుంచి 30 lakh పీపుల్ అటెండ్ చేశారు క్విజ్. స్టేట్ వైజ్ 2000 లేకపోతే 3000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని 10 టాపిక్స్ ఇచ్చారు. సో ఆ 10 థీమ్స్ ఎట్లా అంటే వికాస్ భీ విరాసత్ భీ అంటే ప్రోగ్రెస్ ఇంకా కల్చర్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, ఇలాంటి 10 థీమ్స్ ఇచ్చారు. ఆ థీమ్స్ నుంచి ఏదో ఒక థీమ్ పైన ఎస్సే రాయాలి. సో ఆంధ్ర నుంచి 1000 ఎస్సేస్ సబ్మిట్ చేశారు. ఆ ఎస్సేస్లో నుంచి 250 పీపుల్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్లో ఒక పీపీటీ ఇవ్వాలి. పీపీటీలో మేము ఐడియాస్ షేర్ చేయాలి. ఆ పర్టికులర్ థీమ్లో మేము ఇండియాకి ఎట్లా ఉపయోగపడతాము, ఎట్లా మన ఇండియాకి డెవలపింగ్ నుంచి డెవలప్డ్ నేషన్ వరకు వికసిత్ భారత్ గోల్ అనేది మేము రీచ్ అవ్వగలుగుతాము. సో నా థీమ్ వికాస్ భీ విరాసత్ భీ అంటే మేము ప్రోగ్రెస్ ఇంకా ఇండియన్ కల్చర్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, దానిపైన నేను ఐడియాస్ ప్రజెంట్ చేశాను స్టేట్ లెవెల్లో. 250 మెంబర్స్ ఉన్నారు. ఆ 250 మెంబర్స్ నుంచి 30 స్టూడెంట్స్ని లేకపోతే యూత్ని నేషనల్స్కి పంపిస్తారు. నేషనల్స్లో మళ్ళా మేము మన ఐడియాస్ని ఇంకా రిఫైన్ చేసి అక్కడ
మిగతా స్టేట్ వాళ్ళతో షేర్ చేసి ఒక క్యుములేటివ్ పీపీటీ చేస్తారు అన్ని థీమ్స్ పైన. ఆ పీపీటీ 12th January మన ప్రధానమంత్రి గారు ముందర ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ప్రధానమంత్రి గారు వాళ్ళ థాట్స్ ఏమి, యూత్ థాట్స్ ఏంటి అనేది ఒక డిస్కషన్ లాంటిది జరిగింది. సో యూత్ పార్టిసిపేషన్ ఏంటంటే ఐడియాస్ ఇవ్వడం. ఇది ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు మేము చూస్తాం పొలిటికల్ లీడర్స్ ఇంకా కొందరు ఎన్జిఓ వాళ్ళు చేంజ్ మేకింగ్ అనేది చేస్తారు, కానీ యూత్ని ఇన్వాల్వ్ చేయడం ఇది ఫస్ట్ టైం. సో ఇది ఫస్ట్ టైం జరిగింది. దాంట్లో నేను ఒక పార్టిసిపెంట్గా వెళ్ళాను. ఇట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. ఓకే, సో పార్టిసిపేట్ చేసావు. సో నీ ఐడియాస్ని ఏం షేర్ చేసావు అక్కడ? మై ఐడియా బేసిక్లీ వాజ్ నాట్ పాత్ బ్రేకింగ్, కానీ ఇంపాక్ట్ రావాలి. అది చాలా యూనిక్గా ఉండకూడదు, కానీ ఇంపాక్ట్, సింపుల్ ఐడియాస్ ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. నా ఫస్ట్ ఐడియా ఏంటంటే మేము రైల్వే టికెట్స్ బుక్ చేసినప్పుడు మనకు SMS వస్తాయి, మీ సీట్ నంబర్ ఇది, మీ ట్రైన్ నంబర్ ఇది అనేసి. దాంతోపాటు మనకు ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకి బుక్ చేశాను టికెట్. సో కర్ణాటకలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేయడానికి, అక్కడ క్యూజిన్స్ ఏమున్నాయి, ఫుడ్ ఏమున్నాయి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏమున్నాయి, ఏం నేను కొనుక్కోవచ్చు మెమొరీ కోసం, అవన్నీ కూడా గవర్నమెంట్ ఆ మెసేజ్తో పాటు పెట్టేస్తే గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళు, ఎవరికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, ఎట్లా చేయాలి, ఎట్లా మేము సర్చ్ చేయాలి అది తెలీదు, వాళ్ళకి మెసేజ్ వచ్చేస్తే ఫీజిబిలిటీ అనేది ఉంటుంది. ఫాస్ట్గా ఓహో ఇవన్నీ ఉన్నాయా, ఎక్స్ప్లోర్ చేద్దాం, పోతున్నాం కదా చూద్దాం అనేసి ఒక ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది. దీనివల్ల టూరిజం అనేది పెరుగుతుంది. ఇంకా మన ఆర్టిషియన్స్కి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఇట్లా పబ్లిక్ కామన్ పీపుల్కి నచ్చుతుంది, కొనుక్కుంటున్నారు, మనం కూడా మన ట్రెడిషన్ని కంటిన్యూ చేద్దామని కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సెకండ్ ఐడియా, రైల్వే స్టేషన్స్లో మేము రైల్వే మ్యూజియం అనేది చూస్తూ ఉంటాం. దాంట్లో ఓల్డ్ మోడల్ ఆఫ్ ట్రైన్స్ ఇంకా మోడర్న్ ట్రైన్స్ అనేది ఒక మోడల్ లాగా పెడతారు. సో మై ఐడియా వాస్ దీన్నే స్టేట్ రిప్రజెంటేషన్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరు రైల్వే స్టేషన్లో, లేకపోతే వైజాగ్ రైల్వే స్టేషన్లో, వైజాగ్లో బీచెస్ ఉన్నాయి, విజయవాడలో టెంపుల్ ఉన్నాయి, మా దుర్గా టెంపుల్. సో ఆ మినీ మోడల్స్ అనేది ఒక చిన్న మ్యూజియం పెట్టేస్తాం రైల్వే స్టేషన్లోనే. ఆ చిన్న మ్యూజియంలో మినీ మోడల్స్ పెట్టేస్తాం. కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అది డిస్ట్రిక్ట్ లెవెల్ లేకపోతే లోకల్ లెవెల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పెట్టేస్తాం. ఆ మినీ మోడల్స్ కూడా మషీనరీ కాదు, ఆర్టిషియన్స్ చేత చేపిస్తే వాళ్ళకి కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది కూడా దొరుకుతుంది, ఐడెంటిటీ అనేది కూడా దొరుకుతుంది. బికాజ్ ఇప్పుడు మనదే ఏదో ఒకటి ఎక్కడ డిస్ప్లే కోసం పెట్టామంటే మన రిలేటివ్స్ అందరూ, మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోయి చూడండి మనది అక్కడ ఉంది, మనకు ఒక ఐడెంటిటీ దొరికింది. సో ఇట్లా మనం మన ఆర్టిషియన్స్కి కూడా ఒక వాల్యూ అటాచ్ చేస్తున్నాం. అది లాస్ట్ అయిపోయింది ఇప్పుడు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, వెస్టర్న్ కల్చర్. మేము అక్కడ చాలా అట్రాక్ట్ అవుతున్నాం. మోస్ట్ ప్రాబ్లీ యూత్ వెస్టర్న్ కల్చర్కి చాలా అట్రాక్ట్ అవుతున్నాం. సో ఆ ఇండియన్ కల్చర్కి వాళ్ళ అటెన్షన్ డ్రాక్ చేసేయడానికి ఇది ముఖ్యం. ఓకే, సో నువ్వు మామూలుగా యూత్ని రిప్రజెంట్ చేస్తున్నావు. సో ఇప్పుడే నువ్వు చెప్పావు లైక్ యూత్ ఎక్కువగా సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి, సో అది కాకుండా నువ్వు ఏం చెప్తావు, ఎలా నువ్వు దాన్ని చేయాలనుకుంటున్నావు, నీ థాట్స్? ఓకే, సో నేను ఒక గోల్ లాంటిది కాదు, కానీ నేను ఇది చేయాలి ఎందుకంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను. సో ఏదో ఇంజనీరింగ్ నుంచే మేము యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మళ్ళా మన రూట్స్ని ఐడెంటిఫై చేసి మన రూట్స్కి అట్రాక్ట్ చేయడం, ఇండియన్ కల్చర్కి అట్రాక్ట్ చేయడం. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంది, కానీ అది ఎంటర్టైన్మెంట్లో ఇన్ఫ్లుయెన్స్లో కొంచెం తగ్గిపోతుంది సోషల్ మీడియాలో. సో మై ఐడియా వాజ్ కొన్ని యూత్, మన లైక్ మైండెడ్ యూత్ని కొంచెం కలెక్ట్ చేసి
ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ట్రెండింగ్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చినా దాంట్లో యూత్ అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బిల్డింగ్ అ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్, ఫ్యాకల్టీస్, యూత్ ఐకాన్స్, సో దాట్ అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, అవేర్నెస్ అనేది ఉంటుంది, ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఓకే, కానీ ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఇన్స్పిరేషన్ ఇది తగ్గకూడదు. సో వీ విల్ బి ప్రమోటింగ్ దట్ త్రూ ఆ ప్లాట్ఫామ్. దట్ వాస్ మై ఐడియా టు డూ. ఓకే. సో నువ్వు నార్మల్గా ఇంతకు బిఫోర్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడే అవకాశం దొరికింది అని చెప్పి విన్నాం. సో దాని గురించి అండ్ బిఫోర్ కూడా నువ్వేమైనా ఇలా ప్లాట్ఫామ్స్ ఏమైనా నీకు దొరికాయా నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునేదాన్ని? సో మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ తిరుపతి ఇట్ సెల్ఫ్. అంటే నేను గీతం నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ 3rd to 6th క్లాస్ నేను గీతం స్కూల్ తిరుపతిలో చదివాను. అక్కడ మా టీచర్స్ అందరూ, నువ్వు బాగా మాట్లాడతావుమా, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంది, స్పీచెస్లో కొంచెం పార్టిసిపేట్ చేయి, అది ఎంకరేజ్మెంట్ నాకు చాలా చిన్న ఏజ్లో దొరికింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై టీచర్స్ ఆఫ్ గీతం స్కూల్. కేవీలో వచ్చేసరికి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది కొంచెం దొరికింది. కేబీలో నేను నా ఫస్ట్ నేషనల్స్ అటెండ్ చేశాను. నేషనల్ డిబేట్ కాంపిటీషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇన్ మై 8th క్లాస్. సో అక్కడ నాకు తెలిసింది ఓకే ఇలాంటి మంచి పైన ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేసి. అండ్ సెకండ్ నేషనల్స్ వాజ్ ఇన్ మై ఇంటర్ 2nd year. సో నేను నా 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 తిరుపతిలో చదివాను. దాని తర్వాత నేను వచ్చాను శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి. అక్కడ నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది మ్యామ్. ఫస్ట్ ఇయర్లోనే అంటే 2022 నేను జాయిన్ చేశాను. అప్పుడే డిసెంబర్ 2022లో నా ప్రెసిడెంట్, ఆనరబుల్ ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము, షీ కేమ్ హియర్ టు తిరుపతి ఇంట్రాక్ట్ అవ్వడానికి మన SPMVV స్టూడెంట్స్ ఇంకా ఫ్యాకల్టీతో. సో కొందరు అచీవర్స్ ఉంటారు, వాళ్ళు తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కారణంతో హిందీలో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. సో నన్ను యాజ్ ట్రాన్స్లేటర్ అక్కడ సెలెక్ట్ చేశారు. సో నేను శ్రీమతి ద్రౌపది ముర్ముకి వాళ్ళు తెలుగులో ఏం చెప్తున్నారు అది హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఐ డిడ్ ఇట్ ఫర్ శ్రీమతి ద్రౌపది ముర్ము. అది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద అవకాశం నాకు దొరుకుతుందా ఫ్యూచర్లో లేదా అని నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. దాని తర్వాత ఇంకో ఆపర్చునిటీ వచ్చింది, అది NAAC అగ్రిగేషన్. యూనివర్సిటీస్ ఇంకా ఇన్స్టిట్యూట్స్కి గ్రేడ్స్ ఇస్తారు, అది NAAC కమిటీ చేస్తుంది. సో NAAC కమిటీ విజిట్ అయింది మన డిసెంబర్లోనే మన యూనివర్సిటీలో, డిసెంబర్ 2022. అక్కడ వాళ్ళు కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు, దానికోసం నన్ను యాజ్ యాంకర్ సెలెక్ట్ చేశారు. సో NAAC కమిటీ నుంచి కూడా నాకు బాగా అప్రిషియేషన్స్ దొరికాయి. అండ్ దాట్ ఇయర్ ఓన్లీ మన యూనివర్సిటీకి కూడా A నుంచి A+ గ్రేడ్కి ప్రమోట్ అయినారు. దెన్ నేను 2nd ఇయర్కి వచ్చాను. ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేసేదానికి ఉందా అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే నాకు NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ వచ్చింది. నితిన్, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు తిరుపతికి వస్తున్నారు ప్లాంటేషన్ డ్రైవ్ కోసం, సో మీరు హిందీ యాంకర్గా ఉంటారా అనేసి. దట్ వాస్ బికాస్ నేను ప్రెసిడెంట్ గారికి ట్రాన్స్లేటర్గా చేశాను. సో అక్కడ నుంచి వాళ్ళు నన్ను దీనికోసం కూడా సెలెక్ట్ చేశారు. నితిన్ గడ్కరీ గారి ప్రోగ్రామ్ కూడా నేను యాంకరింగ్ చేశాను. అంటే అది ఉంటుంది కదా మేడం, ఇది చాలా ఇంపాసిబుల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పర్సనాలిటీస్తో మీట్ అయ్యే అవకాశం అచీవర్స్కి, ప్రైజ్ విన్నర్స్కి వాళ్ళకి దొరుకుతుంది, కానీ మనకు దొరకడం అది మన పేరెంట్స్ సపోర్ట్, యూనివర్సిటీ సపోర్ట్ లేకుండా చేయలేము. సో ఆఫ్టర్ దాట్ నేను 3 years నుంచి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ విన్నర్ ఎలక్యూషన్ అండ్ డిబేట్. ఈసారి కూడా జరిగింది SRM యూనివర్సిటీలో. అక్కడ ఎలక్యూషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఈ ఇయర్ అంటే ద్రౌపది ముర్ము గారుతో ట్రాన్స్లేషన్, దాని తర్వాత నితిన్ గడ్కరీ గారికి ప్రోగ్రాంలో యాంకరింగ్. ఈ ఇయర్లో 3rd ఇయర్లో నాకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ ద్వారా
అడ్రస్సింగ్ అనేది యూత్ కోసం అడ్రస్సింగ్ చేస్తున్నాడు. దాంట్లో నాకు ఒక పార్టిసిపేషన్ అని ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మన వీసీ గారు చాలా సపోర్టివ్, చాలా అంటే చాలా సపోర్టివ్. ఇంకా మన కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ శైలేశ్వరి మేడం, జర్నలిజం డిపార్ట్మెంట్లో నీలిమా మేడం, ఇంకా నన్ను అది చెప్తారు కదా, ఎవరు మీలో ఉన్న టాలెంట్ని ఒకసారి అది ఐడెంటిఫై చేయాలి. నా యూనివర్సిటీలో దట్ పర్సనాలిటీ వాజ్ మాధురి మ్యామ్ ఫ్రమ్ లా డిపార్ట్మెంట్. షీ వాజ్ ది ఫస్ట్ వన్ టు ఐడెంటిఫై మై టాలెంట్. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఇంకా పోవాలి అని అనుకుంటున్నా. ఓకే, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అవుతుంది. సో మమ్మల్ని ఇన్ని అప్రిషియేషన్స్ వస్తున్నాయి, మీ పేరెంట్స్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో నీకు ఎలా అనిపిస్తుంది అండ్ పేరెంట్స్ ఎలా ఫీల్? సో ఆబ్వియస్లీ ఆన్సర్ దీనికి హ్యాపీ, చాలా హ్యాపీనే ఉంటుంది. కానీ ఇన్సైడ్ నుంచి ఏముంటుందంటే గ్రౌండెడ్గా ఉండాలి. అది చెప్తాడు కదా, కొంచెం నేమ్ ఫేమ్ దొరికితే ఈగోయిస్టిక్గా కొంచెం యాటిట్యూడ్ అనేది వస్తుంది. మా ఫ్యాకల్టీ అందరూ ఇదే చెప్తారు, ప్రగతి నువ్వు చాలా చేస్తున్నావు, చాలా మంచిగా ఉంటున్నావు, ఇంకా గ్రౌండెడ్గా ఉండు. నువ్వు గ్రౌండెడ్గా ఉంటే నీకు ఇంకా ఆపర్చునిటీస్ దొరుకుతుంది. ఐఎమ్ హ్యాపీ బికాస్ అంటే అందరూ సక్సెస్ అనేది చూస్తారు, కానీ దాని వెనకాల స్ట్రగల్ అనేది చూడరు. సో నాకు అలాంటి మెంటార్స్ అనేది దొరికినారు. మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ నా స్ట్రగల్ని కూడా అప్రిషియేట్ చేస్తారు. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ దాట్. ఇంకో విషయం నేను అంటే సొసైటీకి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, మేము యూత్కి చెప్తాం కదా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, టాలెంట్ అనేది ఇంకా రావడం లేదనేసి. కానీ యూత్లో టాలెంట్ ఉంది, మనం సపోర్ట్ చేయడం లేదు. పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఇన్స్టిట్యూషన్స్, సొసైటీ అనేది సపోర్ట్ చేయరు. సొసైటీ ఇంకా ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తే పేరెంట్స్ సపోర్ట్ చేయరు. సో అది అవేర్నెస్ అనేది రావాలి. అందరూ ఈక్వల్గా ఉండరు. ముందు మేము ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసాము, దాని తర్వాత జాబ్ పైన ఫోకస్ చేసాము, ఇప్పుడు స్టార్టప్స్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. కానీ యూత్కి కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది, ఒక ఇండివిజువల్కి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అది ఇన్స్టిట్యూషన్స్, మెయిన్లీ స్కూల్స్, యూనివర్సిటీస్ ఆ ఇండివిజువల్కి ఒక రికగ్నిషన్ అనేది ఇస్తే, అప్రిషియేషన్స్ అనేది ఇస్తే పేరెంట్స్కి కూడా అర్థమవుతుంది, ఓకే దీంట్లో కూడా మా పాపకి లేకపోతే మా అబ్బాయికి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో సొసైటీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో నువ్వు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు, కామెంట్ కంపోజ్డ్గా మాట్లాడుతున్నావు. సో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, లేకపోతే ఏమైనా మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు ఫాలో చేస్తుంటారు? మోటివేషనల్ స్పీకర్స్ అంటే నాకు వినడం అనేది చాలా ఇష్టం. సో ఎవరు నన్ను అంటే కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనల్ స్పీకర్సే. కానీ మీరు స్పెసిఫిక్గా అడిగితే అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన కూడా ఒక పొలిటీషియన్, ఇంకా మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కూడా. ఆయన పోయమ్స్ హిందీలో రాస్తారు, అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది యూత్ ఎంపవర్మెంట్, ఇంకా ఇండియా యూనిటీని కొంచెం అది చూపిస్తుంది వాళ్ళ పోయమ్స్లో. సో నీకు ఏదైనా ఇన్స్పైర్ చేసిన పోయం ఏదైనా ఉంది, చెప్తావా మాకు? హిందీలో ఉంది, నేను చెప్తాను. బాధాएं आती हैं तो आए, बाधाएं आती हैं तो आए, घिरे प्रलय की घोर घटाएं, पांवों के नीचे अंगारे, सर पर बरसे यदि ज्वालाएं, निज हाथों से हंसते हंसते, निज हाथों से हंसते हंसते आग लगाकर जलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा. దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రాని, కానీ మేము హ్యాపీగా కలెక్టివ్గా యూనిటీ మెయింటైన్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. ఇంకా ఆ ఫైర్ అనేది ఉండాలి, ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి దానిపైన ఫోకస్ చేయాలి. అది ఆ ట్రాన్స్లేషన్. ఓకే, నైస్. సో చూస్తుంటే ఒక లైక్ పొలిటీషియన్ అవుతావు అన్న ఫీలింగ్ వస్తుంది. సో నీకు ఫ్యూచర్లో ఏమవ్వాలని?
మీలాగా చాలామంది నాకు చెప్పారు, నువ్వు స్పీచెస్ బాగా ఇస్తున్నావు, పొలిటీషియన్ అవ్వు, లేకపోతే నీ థాట్స్ బాగున్నాయి, కొంచెం సివిల్ సర్వీసెస్లో పో. కానీ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నాను. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్. ఇంజనీరింగ్ నుంచి ఇన్నోవేటివ్స్ ఐడియా తీసుకొని యూత్ని కలెక్ట్ చేసుకొని, ఎందుకంటే నాకు నెట్వర్కింగ్ అనేది చాలా ఇష్టం. సో యూత్తో పాటు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, అది నా ఎయిమ్. ఇప్పుడు అది ఎలా చేయాలి, అది మేమందరూ కలెక్టివ్గా ఆలోచించాలి. ఓకే, గ్రేట్ ప్రగతి. సో నువ్వు అనుకున్నవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడున్న యూత్ ఎక్కువగా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ తన సోషల్ మీడియాని ఒక రైట్ వేలో యూజ్ చేసుకొని మన్ కీ బాత్ దాంట్లో ప్రధాని మంత్రి ముందు తన యొక్క డైలాగ్స్, తన యొక్క థాట్స్ని షేర్ చేసే ఒక అవకాశాన్ని కల్పించుకుంది ప్రగతి జైస్వాల్. సో తన ఏవైతే అనుకుంటుందో ఫ్యూచర్లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.